హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.2. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లో అయితే 2 ఎలిమినేషన్లు అయితే జరిగాయి. ఒకటి శ్రీకాంత్ గారు, ఇంకోటి వచ్చేసి కళ్యాణ్ పడాల. కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యేది ఇంకా ఒక 2-3 ఎపిసోడ్స్ వస్తాడు. అప్పుడే కాదు, ఆ తర్వాత ఎలిమినేట్ అయితే అవుతాడు. ఇంకా టీఆర్పీ గురించి చెప్తున్నారు. కళ్యాణ్ ఉంటే టీఆర్పీనా లేకపోతే టీఆర్పీ అయినా. ఇప్పుడైతే సాటర్డే ఎపిసోడ్కి అయితే 6 వస్తుంది, 5-6 టీఆర్పీ. సండే ఎపిసోడ్కి అయితే 4-5 టీఆర్పీ అయితే వస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ ఎలిమినేట్ అయిన తర్వాత ఆ టీఆర్పీ ఎలా ఉందో మళ్ళీ చూద్దాం. కానీ ఇప్పుడైతే ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ వల్ల కొంచెం ఎక్కువ మంది జనాలు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రీసెంట్గానే బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయింది కదా, అందుకు కొంచెం ఎక్కువ మంది చూస్తున్నారు. మిగతా ఎవరైతే 20 మెంబర్స్ ఉన్నారో అందరూ ఎంటర్టైన్ చేస్తున్నారు. అందరికీ కలిపే అంత టీఆర్పీ వచ్చింది. నేను ఇక్కడ కళ్యాణ్ గొప్ప, తనుజ గొప్ప, డీమన్ గొప్ప, రీతు గొప్ప, ఇమానుయల్ గొప్ప అని ఇప్పటివరకు వీడియో చేసిన దాంట్లో వీళ్ళ 5 గురించే చెప్పలేదు, అందరి గురించి చెప్పా. అందరూ చాలా బాగా చేస్తున్నారు. అందుకే అది అంత బాగా హిట్ అయింది షో అని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు. ఆ జాతిరత్నాలు అయితే అంత బాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. కుక్స్ కంటే జాతిరత్నాలే ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారు మిమ్మల్ని. అలా చెప్తున్నా. ఒకవేళ తనుజ ఎలిమినేట్ అయినా, కళ్యాణ్ ఎలిమినేట్ అయినా షోకి వాళ్ళ ఫ్యాన్స్ కొంచెం చూసే తగ్గుతుందేమో, కానీ టీఆర్పీ మటుకు బాగానే ఉంటుంది. అది చెప్తున్నా. ఇప్పుడు మీరు ఎలాగైతే కళ్యాణ్ ఉంటేనే టీఆర్పీనా, కళ్యాణ్ లేకపోతే ఎందుకు టీఆర్పీ అంటే, కళ్యాణ్కు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యాడు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు అంటే, మొన్న రిలీజ్ చేసిన ప్రోమో సాంగ్, ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారు కదా, 5 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. వాళ్ళంతా ఎవరు? అదే చెప్తున్నా, ఎవరికి ఉన్నది వాళ్ళకు ఉంటుంది. కళ్యాణ్కి కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, తనుజకి తనుజ ఫ్యాన్స్ ఉంటారు, డీమన్ రీతు ఫ్యాన్స్ ఉంటారు, ఇమాన్యుయల్కి ఉంటారు. ఆ తర్వాత మిగతా ఆ కంటెస్టెంట్లు ఎవరైతే కుక్కు విత్ జాతరత్నాలు ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. అందరూ కలిపి చూస్తేనే అంత టీఆర్పీ వస్తుంది. ఇక్కడ సీజన్ 9కి ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి వీళ్ళ ఫ్యాన్సే ఎక్కువ మంది చూస్తున్నారు. కళ్యాణ్ ఎలిమినేట్ అయితే కొంచెం తగ్గుతుంది, అంతే, పూర్తిగా తగ్గదు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు అని కొంతమంది కామెంట్ చేశారు. దానికి ఇదంతా చెప్తున్నా. ఇక్కడ డీమన్ రీతు కూడా అలాగే. బీబీ జోడీ సీజన్ 2 ఫస్ట్లో ఎవ్వరూ చూడలేదు. వాళ్ళు ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి చూడడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఎలిమినేట్ అయిపోయిన తర్వాత చూడలేదు, కొంతమంది తగ్గించేశారు. అదే చెప్తున్నా, వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకుంటారు, వాళ్ళ టీఆర్పీ వాళ్ళకుంటుంది. ఇప్పుడు కళ్యాణ్ క్రేజ్ ఉంది కాబట్టే కదా దాన్ని తీసుకుని. కుకింగ్ రాకపోయినా తను నేర్చుకొని ఎందుకు వచ్చాడు? వీళ్ళు రిక్వెస్ట్ చేశారు రమ్మని, అందుకే వచ్చాడు. ఇప్పుడు కుకింగ్ రాదని ముందుగానే తెలుసు మనకి. విన్నర్ అవుతాడు అనుకున్నామా? ఎవ్వరు అనుకోలేదు కళ్యాణ్ విన్నర్ అవుతాడని. వస్తే డీమన్కి వస్తుంది, లేకుంటే తనిజాకు వస్తుంది, బిగ్ బాస్ ఫ్యాన్స్ అని చెప్తున్నా. కానీ వీళ్ళిద్దరి కంటే ఇంకా బాగా వంట చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళకు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది వీళ్ళకంటే. ఇంకా చెప్తున్నా, మీరు ఇప్పుడు ఒకవేళ కళ్యాణ్ ఏంటైతే కళ్యాణ్కి ఏం పోయేది ఏం లేదు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యాడు, అతనికి ఏం లేదు. ఇది ఒక నార్మల్ షో. పిలిచారు, టీఆర్పీ కోసం తనని యూజ్ చేసుకోవాలనుకున్నారు, వచ్చాడు, వెళ్ళిపోయాడు, ఎలిమినేట్ అయిపోయి, అంతే. ఆ తర్వాత మీరు కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డీమన్ విన్నర్ అవుతాడా, తనుజ విన్నర్ అవుతాడా చూడాలంతే, వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. కానీ వాళ్ళకంటే ఎక్కువ వంట చేసేవాళ్ళు కూడా ఇంకా షోలో ఉన్నారు. నిఖిల్ ఉన్నాడు, అతనైతే నెక్స్ట్ లెవెల్లో వంట చేస్తున్నారు. ఈ పక్క రాకేష్ ఉన్నాడు. అలా చూద్దాం ఎవరు విన్నర్ అవుతారో. కానీ డీమన్ కూడా ఎక్కువ అవకాశం ఉంది. నేను తనుజకి చెప్పలేను, కానీ ఇంతకు ముందర తనుజ కూడా విన్నర్ అవ్వాలి. ఎందుకంటే సీజన్ 1లో వెళ్ళింది, విన్నర్ కాలేకపోయింది, లాస్ట్ వరకు వచ్చి ఈ సీజన్ విన్నర్ అయితే బాగుంటుంది. ఇక్కడ డీమన్కి నాకు ఎక్కువ ఛాన్సెస్ ఉంది అనిపిస్తుంది విన్నర్ అయ్యేకి, తనుజ కంటే నాకు అనిపిస్తుంది. మళ్ళీ నాకు అనిపిస్తుంది అంతే. మళ్ళీ మీరు గొడవలు పెట్టమాకండి ఫ్యాన్ వార్స్ కింద. డీమన్ విన్నర్ అవుతాడని అనిపిస్తోంది అంతే.